స్థానిక ఎంపీ రంజిత్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్లో చేరడం, సో దీన్ని మీరు సమర్థిస్తారా? సమర్థిస్తామండి. ఎందుకని? రంజిత్ రెడ్డి గారు అన్ని చేవెళ్ళ లోకల్లో మాకు మంచిగా చేసిండని. ఎప్పుడైనా మేము కలుస్తాం రంజిత్ రెడ్డిని గారి. ఆయన ఎప్పుడైనా మాకు మంచి రెస్పెక్ట్ ఇస్తాడు, మంచిగా వల్కరిస్తాడు. మంచి అన్నీ మేము మాకు ఏ సమస్య ఉన్నా మమ్మల్ని మంచిగా ఆదుకుండు. ఆయన ఏ పార్టీ అని కాదు, ఆయన అభ్యర్థికి మేము ఓటేస్తాం అంతే. కొండా విశ్వేశ్వరరెడ్డి గారు కాంగ్రెస్ను వీడి బీజేపీలో చేరారు. ఇది పార్టీకి లాభమా నష్టమా? ఆయన ఏ పార్టీలో ఉన్నా వేస్టే. ఆయన ఎప్పుడు ఒక మనిషిని వల్కరించింది లేదు, ఆయన పెద్ద ఏం చేసింది ఏం లేదు ఈడ చేయవెళ్ళదా అంతే. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్లో చేరిన రంజిత్ రెడ్డి గారు, మరోవైపు కాంగ్రెస్ నుండి బీజేపీలో చేరిన కొండా విశ్వేశ్వరరెడ్డి గారు. సో ఇద్దరిలో ఎవరు గెలుస్తారంటారు? రంజిత్ రెడ్డి గారే గెలుస్తారు. ఎందుకని? ఎందుకంటే ఆయన అన్నీ మంచి చేసిండు, మంచి చేసిండు. ఇంకోటి ఇప్పుడు ఎంట బస్ స్టాండ్ కానీ ఏదైనా రంజిత్ అనే మాట్లాడిండు, అన్నీ ఆయనే వేపిస్తుండు. ఇప్పుడు మళ్ళీ రోడ్లు కూడా చాలా మంచి అన్నీ చేసిండు ఆయన. ఎంపీ అంటే ఒక ఎంపీ, ఆయన ఎంపీలాగా ఉండడు, ఫ్రెండ్ లాగా ఉంటాడు ఆయన. కృష్ణారెడ్డి, నా పేరు కృష్ణారెడ్డి, మంచి మాట్లాడతాడు. ఎప్పుడు కలిసినా మేము రంజిత్ అని కలుస్తాం కదా, ఎప్పుడు కలిసినా మంచి మాట్లాడతాడు ఆయన. ఒక ఎంపీకి అంత మంచి ఉండడం అనేది కష్టం కదా, అందరినీ గుర్తుపెట్టుకోవడం కష్టం కదా, కానీ ఎంతమందిలో ఉన్నా మమ్మల్ని గుర్తుపెట్టుకుంటాడు. మంచి వ్యక్తి రంజిత్ రెడ్డి గారు. సో సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీని విడిచిపెట్టి కాంగ్రెస్లో చేరడం వల్ల మీరు సమర్థిస్తారా? ఇక పార్టీ ఫామ్లో ఉంది కదా. కరెక్టే అంటారా? పార్టీ చేంజ్ అయిపోవడం వల్ల ఆయనకి కరెక్టే మరి. ఎందుకని? పనులు కావాలంటే మరి ఇక ఫామ్లో ఉన్న పార్టీకే వేయాలి. కొండా విశ్వేశ్వరరెడ్డి గారు కాంగ్రెస్ని విడిచిపెట్టి బీజేపీలో చేరారు. అది పార్టీకి లాభం అంటారా నష్టం అంటారా? కొండా విశ్వేశ్వరుడు అది నష్టమే. అది ఏ విధంగా నష్టం అంటారు? పార్టీగా ఆయన ఒక పార్టీలో ఉంటలేడు కదా. ఆయన ఒక పార్టీలో ఉంటేనేమో బాగా మంచిగా ఉండేది. ఒకవైపు రంజిత్ రెడ్డి గారు బీఆర్ఎస్ని విడిచిపెట్టి కాంగ్రెస్లో చేరారు, మరోవైపు కొండా విశ్వేశ్వరరెడ్డి గారు కాంగ్రెస్ని విడిచిపెట్టి బీజేపీలో చేరారు. సో ఇద్దరిలో ఎవరు గెలుస్తారంటారు? రంజిత్ రెడ్డి గెలుస్తారు. ఎందుకని? ఆయనకు మంచి పేరు ఉంది కదా. సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి గారు సో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరడం వల్ల మీరు దాన్ని సమర్థిస్తారా? ప్రజల క్షేమం కోసమే అయ్యి ఉండొచ్చు అని మేము అనుకుంటున్నాం. కొండా విశ్వేశ్వరరెడ్డి గారు కాంగ్రెస్ నుండి బీజేపీలో చేరడం పార్టీకి లాభం అంటారా నష్టం అంటారా? బీజేపీ పార్టీలోకి చేరడం అనేటువంటిది ఎవరికి ఇష్టం లేదండి. ఆయన బీజేపీ పార్టీలో ఉండటం అనేది ఒక మతతత్వానికి విరుద్ధమైనటువంటి భావాలతో నిండుకున్నాడని అర్థమవుతుంది మాకు. ఒకవైపు రంజిత్ రెడ్డి గారు బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లో చేరారు, మరోవైపు కొండా విశ్వేశ్వరరెడ్డి గారు కాంగ్రెస్ నుండి బీజేపీలో చేరడం, అంటే ఇద్దరు ఎవరు గెలుస్తారనుకుంటారు? ఇక ఓపు అయితే కాంగ్రెస్ ఉందండి, కాంగ్రెస్ గెలవచ్చు అనేటువంటి ఆశయం. ఎందుకనంటే ప్రజలు చూశారు, ఈ పార్టీని చూశారు, ఆ పార్టీని చూశారు, బీజేపీ పార్టీని కూడా చూశారు. చాలా కాలం నుండి దూరంగా ఉన్న కాంగ్రెస్ పార్టీని ఈ మధ్య కాలంలో వాళ్ళు ఆదరించడం మొదలుపెట్టారు. కాబట్టి సుస్థిరంగా మొదటి నుంచి కూడా ఉన్నటువంటిది కాంగ్రెస్ అనేటువంటిది ప్రగాఢ నమ్మకం అనేటువంటిది ప్రజల్లో ఉంది, పాత వాళ్ళల్లో ఉంది. మరి ఒకవేళ గెలిస్తే మనకు కాంగ్రెస్ పార్టీ రావచ్చు అనేటువంటి అభిప్రాయం ఉందండి. థ్యాంక్ యూ. సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరారు కదా, దీన్ని మీరు సమర్థిస్తారా? సమర్థిస్తాం. అంటే ఎందుకని? ఈ చేవెళ్ళ ఎప్పుడైనా కాంగ్రెస్ కంచుకోట ఇది పెట్టింది పేరు. ఏ వ్యక్తి ఉన్నా పార్టీని బట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ వస్తుంది. కాంగ్రెస్లోకి రంజిత్ రెడ్డి వచ్చింది కాబట్టి. కొండా విశ్వేశ్వరరెడ్డి గారు కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరారు కదా, సో పార్టీకి లాభం అంటారా నష్టం అంటారా? ఆయన ఏ పార్టీలో ఉన్నా అంతే, ప్రజలు అంతా యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకంటే కాంగ్రెస్లో ఉన్నాడు, బీఆర్ఎస్లో ఉన్నాడు, బీజేపీలోకి ఉన్నాడు, కానీ ఇక్కడ కాంగ్రెస్కు మాత్రం ఆయన ఉన్నప్పుడు కూడా ఎప్పుడైనా కాంగ్రెస్కి పడుతుంది. కొండా విశ్వేశ్వరరెడ్డి గారు కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వెళ్ళారు, ఇంకోవైపు బీఆర్ఎస్ నుండి రంజిత్ రెడ్డి గారు కాంగ్రెస్లో చేరారు. సో ఇద్దట్లో ఎవరు గెలిచే అవకాశం ఉందంటారా? రంజిత్ రెడ్డి